హలో హాయ్ అండి. నేనైతే ఇవాళ ఉప్పిడి పిండి చేస్తున్నాను. సరే చూద్దాం రండి. ఫస్ట్ అయితే మనమైతే ఆనియన్స్ అయితే తీసుకోవాలి. ఒక 2-3 ఆనియన్స్ తీసుకోవాలి. వాటర్లో వేసి మనం ఒక 2-3 మినిట్స్ ఉంచుకోవాలి. ఎందుకంటే మనకు వాటర్ వేస్తే కొంచెం ఆనియన్స్ అయితే కట్ చేసేటప్పుడు మనకు కళ్ళల్లో నుంచి అయితే వాటర్ రావన్నమాట. నేను ఏ వెజిటేబుల్స్ కట్ చేసినప్పుడు కర్రీ వండేటప్పుడు కూడా ఆనియన్స్ వాటర్లో వేసి కట్ చేస్తానన్నమాట. ఈ పొట్టు కూడా కొంచెం తేలికగా మంచి ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఫాస్ట్గా అయిపోతుంది. ఆనియన్స్ పొడుగా కట్ చేసుకోవాలి ఉప్పుడు పిండి ఉప్మాలోకి. అలాగే పచ్చిమిర్చి కూడా ఒక 5-6 తీసుకొని కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మనం స్టవ్ అయితే ఆన్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ అయితే తీసుకోవాలి. బౌల్ హీట్ ఎక్కిన తర్వాత అయితే 2 టేబుల్ స్పూన్స్ అయితే ఆయిల్ అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనకు ఉప్పుడు పిండి ఉప్మా చేసేటప్పుడు కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది అనమాట. మనకు క్వాంటిటీ తగ్గట్టు మనం ఆయిల్ వేసుకోవాలి. హీట్ ఎక్కిన తర్వాత కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేసుకోవాలి. ఎండుమిర్చి వేసుకుంటేనే టేస్ట్ ఉంటుంది అనమాట ఉప్పుడు పిండిలో. అది కూడా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం పల్లీలు కూడా ఫ్రై చేసుకోవాలి. ఈ ఉప్పుడు పిండిలో మనం క్వాంటిటీ తగ్గట్టు ఆయిల్ వేసుకోవాలన్నమాట. ఆయిల్ వేస్తేనే ఇందులో టేస్ట్ అయితే బాగా వస్తుంది అనమాట. పల్లీలు ఫ్రై అయిపోయాయిగా, అట్లాగే శనగపప్పు కూడా మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. సిమ్లో పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో అయితే మనం కొంచెం అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేస్తేనే టేస్ట్ వస్తుంది అనమాట ఈ ఉప్పుడు పిండిలో. ఆ విధంగా ఉప్పుడు పిండిలో మనం వేసుకోవాలి. వేసుకున్న తర్వాత టేస్ట్ వస్తుంది అనమాట. అలాగే ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత మనము 1.5 గ్లాసు వాటర్ అయితే తీసుకోవాలి. మన క్వాంటిటీని బట్టి మనం వేసుకోవాలన్నమాట. మనం ఎక్కువ తీసుకుంటే ఒక గ్లాస్కి 1 గ్లాస్ వాటర్ అనమాట. కొంచెం అందులో అట్లాగే 1.5 స్పూన్ సాల్ట్ అయితే వేసుకోవాలి. నేనైతే ఇక్కడైతే 1.5 బియ్యం పిండిని అయితే తీసుకుంటున్నాను. ప్లేట్లో అయితే వేసి రెడీగా పెట్టుకున్నాను. ఉప్పుడు ఈ దాంతో అయితే 1.5 గ్లాస్ పోసుకోవాలి. ఒక్క గ్లాస్ పిండికి 1 గ్లాస్ వాటర్ అనమాట. అయితే ఈలోపు పిండి తీసుకునే లోపు వాటర్ అయితే మరిగాయన్నమాట, మసులుతున్నాయి. ఆ వాటర్లో అయితే మనమైతే బియ్యం పిండి వేసి మనం సిమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలన్నమాట. మనకి అడుగు అంటకుండా బియ్యం పిండి వేసి కలుపుతూ ఉండాలి. అడుగంటకుండా కలుపుతూ ఉండాలన్నమాట. బాగా మనం బియ్యం పిండి ఉప్మా చేసుకునేటప్పుడు మనం ఎప్పుడు మూత పెట్టేసుకొని కలుపుకోవాలి. మధ్యలో మనం కలిపేటప్పుడు ఒక 2-3 మినిట్స్ మూత పెట్టేసి మళ్ళీ కలుపుకోవాలి. ఆ విధంగా అయితే ఆవిరికి ఉడికిపోతుంది అనమాట ఉప్పుడు పిండి అయితే నాకైతే అస్సలు ఇష్టం ఉండదు. నేనైతే ఇదైతే స్పెషల్గా మా వారి కోసమే నేను నేర్చుకున్నాను అనమాట. మా వారికి అయితే ఉప్పుడు పిండి చాలా ఇష్టం. ఈ విధంగా పొడి పొడిగా రావాలి. మా ఇంట్లో వాళ్ళ కోసమే నేను నేర్చుకున్నాను. అది కూడా యూట్యూబ్లో చూసి ఇందులో చూసి నేర్చుకున్నాను అనమాట. నాకు అస్సలు ఇష్టం ఉండదు. అసలు నేను ఉప్పుడు పిండి టచ్ కూడా చేయను, తినను అనమాట. మా వాళ్ళ కోసం, మా వారి కోసం నేను నేర్చుకొని వాళ్ళ ఇష్టం కాబట్టి నేను చేశానన్నమాట. ఆ విధంగా అలవాటు చేసుకున్నాను. వీక్లీ వన్స్ లేకపోతే 15 డేస్కి ఒకసారి అలా చేస్తానన్నమాట. ఈ విధంగా ఉప్పుడు పిండి పొడి పొడిగా రావాలన్నమాట. లాస్ట్లో కొంచెం అయితే ఆయిల్ వేసుకోవాలన్నమాట. ఇట్లా వచ్చినాక పొడి పొడిగా వచ్చినాక కొంచెం 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని మళ్ళీ కలుపుకొని మూత పెట్టేసుకుని టేస్ట్ వస్తుంది అన్నమాట. ఆయిల్ వేసుకుంటే పిండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఓకేనా మరి? మీ ఇంట్లో ఎంతమందికి ఇష్టం ఉప్పుడు పిండి? మీరు కూడా చేస్తారా మీ ఇంట్లో? ఓకే, మీరు కూడా ట్రై చేసి చూడండి. నచ్చితే లైక్ చేయండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి, మొత్తం చూడండి. సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని ఫాలో అవ్వండి మా ఛానల్ని. ఓకేనా? ఉప్పుడు పిండిలో పాలు పోసుకోవాలన్నమాట. వేడివేడి పాలు పోసుకొని తింటే టేస్ట్ ఉంటుంది. ఓకేనా మరి? నచ్చితే లైక్ చేయండి. ఇక వాళ్ళ కోసం నేను తింటున్నా, మీరు ఎందుకు తింటున్నారు అని అనుకోవచ్చు. నేను తిననని, వాళ్ళ కోసం టేస్ట్ మాత్రమే చేస్తాను. ఓకే, నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా మరి? బాయ్, ఉంటా.